క్రైస్తవ లోకంలో అత్యంత ధనికుడైన వ్యక్తి ఈ శామ్ కిషోర్. తను రోజు వాడే ఆడి కారు వెల సుమారు 80 లక్షల వరకు ఉంటుంది. బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరు ఇంత ఖరీదైన, ఇంత విలాసవంతమైన, లీటర్కు 5 కిలోమీటర్లు ఇచ్చే కారును ఏ సేవకుడు వాడి ఉండడేమో. ఈ విధంగా శామ్ కిషోర్ జనాలను ప్రలోభపెట్టి క్రైస్తవ విశ్వాసుల డబ్బులతో లగ్జరీని అనుభవిస్తున్నాడు. శామ్ కిషోర్ మీద మొదటి వీడియోను చూసి అనేక మంది దేవుని సత్యాన్ని గ్రహించారు. మా ఈ రెండో వీడియోలో శామ్ కిషోర్ చేత నడపబడుతున్న JCNM లో జరుగుతున్న మరిన్ని అక్రమాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. మొట్టమొదటిగా శామ్ కిషోర్ కొన్ని వేల లీటర్ల హెయిర్ ఆయిల్ ను JCNM లో విక్రయిస్తున్నాడు. హెయిర్ ఆయిల్ ను వివిధ రూపాలలో డబ్బాలుగాను, ప్యాకెట్స్ గాను చేసి విక్రయిస్తున్నాడు. ఈ ఆయిల్ రాసుకుంటే రోగాలు పోతాయని చెప్పి మరీ విక్రయిస్తున్నాడు. ఈ ఆయిల్ కు ఇంకా మహిమలు ఉన్నాయని జనాలను ఊదరగొడుతున్నాడు. రోగం రాకుండా ఉండేందుకు ఒక రకమైన ఆయిల్ ను విక్రయిస్తున్నాడు. ఈ ఆయిల్ రాసుకుంటే అసలు రోగాలే రావట. ఎంత అన్యాయం! రెండవదిగా అత్యంత వేగంగా శామ్ కిషోర్ మార్కెట్ లో అమ్ముడుపోతున్న ఆయిల్ ధన ప్రాప్తి ఆయిల్, ప్రాస్పరిటీ ఆయిల్. ఈ ఆయిల్ రాసుకుంటే రాసుకున్న వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారని, పేద ప్రజలను తన మాటల గారడితో మోసం చేస్తూ నిస్సిగ్గుగా ఆయిల్ డబ్బా మీద సంపదనిచ్చే ఆయిల్ అని పేరు పెట్టి మరీ అమ్ముతున్నాడు. నూతన నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 5:14 గమనించినట్లయితే, ఒక విశ్వాసికి రోగం వస్తే అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభువు నామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థింపవలెను. దేవుడు తన కనికరంలో ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడని చెప్పబడింది. అంతేకాని ఆయిల్స్ ను డబ్బాలు, ప్యాకెట్స్ చేసి అమ్ముకోమని ఎక్కడా చెప్పబడలేదు. అంతేకాదు, రోగం రాకుండా ముందే ఆయిల్ రాసుకోమని ఎక్కడా చెప్పబడలేదు. మరో హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, మత్తయి సువార్త 6:19లో చెప్పబడినట్లు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని బైబిల్ చెప్తుంటే, డబ్బుల కోసం ఆయిల్ రాసుకోమని శామ్ కిషోర్ చెప్తున్నాడు. బైబిల్లో ఎక్కడా ఆయిల్ రాసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పనే లేదు. ఇది ఖచ్చితమైన సాతాను బోధ. ఇలాంటి సంఘాలు కొన్ని వందలు, వేలు అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో విచ్చలవిడిగా వ్యాపించి ఉన్నాయి. ప్రపంచంలో గొప్ప దైవజనులైన బిల్లీ గ్రాహం, జాన్ మెక్ఆర్థర్, జాన్ పైపర్, R.C. స్ప్రోల్ మరియు భారతదేశంలో గొప్ప దైవజనులైన బ్రదర్ భక్త సింగ్, R.R.K. మూర్తి గారు, జాషువా డానియల్, జాక్ పూనెన్, N. జైపాల్ గారు, హైదరాబాద్ నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారైన G. శామ్యుల్ గారు వంటి పేరు పొందిన నిస్వార్థ దైవజనులు ఇలాంటి బోధలను ఖండించారు, ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నారు. శామ్ కిషోర్, ఇన్ని అక్రమాలు నీ సంఘమైన JCNM లో జరిగిస్తున్న నీవు మ్యాన్ ఆఫ్ గాడ్ వా, మ్యాన్ ఆఫ్ డెవిల్? నా పేరు మర్సీ షకీనా. మీ పేరేంటి? మర్సీ షకీనా. ఓకే, చెప్పమ్మా. నాకు 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఏదో విటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నాను. అప్పుడు రియాక్షన్ వచ్చింది హెయిర్ కి. ఏమొచ్చింది? రియాక్షన్ వచ్చింది. ఆ విటమిన్ టాబ్లెట్స్ బాడీకి పనిచేసింది కానీ రియాక్షన్ వచ్చింది హెయిర్ కి. వైట్ హెయిర్ అయిపోయింది అన్న అంతా. హెయిర్ వైట్ హెయిర్ అయిపోయిందా? 60% ఆఫ్ ద హెయిర్ అయిపోయింది. 60% అంటే నీకు విటమిన్స్ వేసుకోవడం వల్ల, టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల రియాక్షన్ వచ్చేసి 60% 60% జుట్టు తెల్లగా అయిపోయింది. ఓకే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మల్కాజ్గిరిలో నేను ఒక సాక్ష్యం విన్నాను. యూట్రస్ లేదు ఆమెకి, కానీ కొత్త యూట్రస్ క్రియేట్ అయింది. అది విన్నాక చాలా అసలు ఎంత గ్రేట్ అనిపించింది. తర్వాత నేను ప్రేయర్ ఆయిల్ తీసుకొని, వైట్ హెయిర్ ఉంది కదన్నా, ఇది నల్లగా అవుతే చాలా గ్రేట్. అసలు యాక్చువల్ గా నాకు తెలిసి టెక్నాలజీ ఏది లేదు వైట్ హెయిర్ నల్లగా చేయడం. ఇది దేవుడికే సాధ్యం అని చెప్పి రోజుకి ఒక చుక్క వేసుకుంటా అన్నాను. ఒక 3-4 months నుంచి. అప్పుడు అందరు అడిగేవాళ్ళు, ఏంటి నీ జుట్టు అంతా తెల్లగా ఉంది అని. ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ వేసుకున్నాక నల్లగా అయిపోయింది కదా, అందరు అడుగుతున్నారు. నల్లగా అయిపోయిందా? అయిపోయిందన్నా.